థ్యాంక్ యూ కమలాకర్ రెడ్డి గారు. అదేవిధంగా మన సీనియర్ నాయకులు మన ముద్దు బిడ్డ రాజారాం గారిని మాట్లాడవలసిన కోరుచున్నాం. ఈ ముఖ్య కార్యకర్తల సమావేశానికి వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు మాజీ మన అన్న కేటీ రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, స్టేజ్ పై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన చిక్కాల రామారావు అన్న సెట్ చైర్మన్ గారికి, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు తోటాగన్న గారికి కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా గంభీరపేట మండల పక్షాన కోరుతున్నాం. అదేవిధంగా 2001 నుంచి అనునిత్యం పార్టీ అంటే ఏ ఆజ్ఞ ఇచ్చినా శిరస వహించి మంచిగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి 2001 నుండి ఇప్పటి వరకు వచ్చినటువంటి నా టీఆర్ఎస్ పాత వాళ్లకు కొత్త వాళ్లకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఒకటే అంశం ఏంటంటే 420 హామీలతో ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తెల్లారి నుంచి ఏం చెబుతుంది అంటే మేము అన్ని చేస్తాం, ఏమి చేసేది లేదు, ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు చేసింది లేదు. కాకపోతే కళ్ళబొల్లి మాటలతో చెబుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై మనం అందరం కలిసి దీన్ని ఖండించి మనం చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు 2014 నుంచి 2024 వరకు అభివృద్ధి అంటే ఏందో సూచించిండు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ సిరిసిల్ల ప్రాంతం మెట్ట ప్రాంతం ఉన్నటువంటి దానికి నీరు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి మంత్రి గౌరవ మన మాజీ మంత్రి కేటీ రామారావు గారు. అదేవిధంగా ఎందుకు వేయాలి ఓటు టీఆర్ఎస్ కు అంటే మేమందరము ఇంతకుముందు ఎట్లుండే చెల్లల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ. అటువంటి పరిస్థితి నుంచి మొత్తడి దుంకి ఎలుగు తన్నుకొని పారినట్టు మొత్తడి దుంకి ఇలా అప్పర్ వానకు నీళ్లు తీసుకొచ్చినాం, మిడ్ మానేరుకు నీళ్లు తీసుకొచ్చినాం, కాళేశ్వరకు నీళ్లు తీసుకొచ్చినాం, కొండపోచమ్మకు నీళ్లు తీసుకొచ్చినాం, ప్రతి దగ్గరికి మనం నీళ్లు తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కట్టింది ఈ కాంగ్రెస్ వాళ్ళు కాదు. 50 ఏళ్ళ నుంచి పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఎవరైనా కట్టిరంటే ఎవరు కూడా కట్టలే. ఈ కట్టిన దానికి వంకాయ వేదో కేసీఆర్ ఇది చేసిండు ఇలా కారు పోతా ఉన్న కారు పంక్చర్ అయితే కారుని తీసి పారేసి ఇంకో కారును తీసుకుంటామా? ఏదైనా అభివృద్ధిలో భాగంగా ఏం చేసి రోడ్డు చేసిర్రు, 20 సంవత్సరాలు వేసినటువంటి రోడ్డు ఖరాబ్ అవుతాయి, మళ్ళీ వచ్చిన అధికారం బట్టి చేస్తాయి. అట్లా చేయాలి తప్ప దాన్ని అంకబెట్టి మన అభివృద్ధిని ఆటంకం కల్పిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గురపాడని చెప్పి అదేవిధంగా 2001 ఉన్నటువంటి కార్యకర్తలు పట్టించుకొని మీ గుండెల్లో పెట్టుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ జై తెలంగాణ. థ్యాంక్ యూ రాజారాం గారు. 2 నిమిషాలు